ఒకప్పుడు ఫోన్ కొంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ వచ్చేవి. ఇప్పుడు సంవత్సరం లోపే ఎందుకు పాడైపోతున్నాయి మీకు తెలుసా? 100 నాలెడ్జ్ వీడియోస్ డే 4. బైక్ కి సర్వీసింగ్స్ ఉంటాయి, కార్ కి సర్వీసింగ్స్ ఉంటాయి. అలాగే మీ ఫోన్ కూడా 3 సీక్రెట్ సర్వీసింగ్ టిప్స్ అయితే ఇప్పుడు చెప్తా. మీ ఫోన్ ని లైఫ్ ని అయితే పెంచడం కోసం. ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఫోన్ లోంచి ఏదైనా మీరు ఆపరేట్ చేసినప్పుడు అది మెమరీ అనేది బ్యాక్గ్రౌండ్ లో సేవ్ చేసుకుంటది, ర్యామ్ మొత్తం కూడా. మీకు ఇంకా అర్థమైనట్టు చెప్పాలంటే రీసెంట్ యాప్స్లో మీరు చూసారు 2-3 స్క్రోల్ చేసినా సరే మళ్ళీ అదే పేజ్కి వెళ్తుంటుంది, దీన్ని అంటారు. సో ఈ మెమరీనే మీరు రీసెంట్ యాప్స్ క్లోజ్ చేసిన తర్వాత కూడా అది బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఫిక్స్ చేయడం కోసం ఏం చేయాలంటే డైలీ వన్స్ ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. దీనివల్ల మీకు ఎలాంటి డేటా పోదు, మీ ఫోన్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. సెకండ్ వన్, నా స్టోరేజ్ అయితే 128, 256, 512 GB. కానీ అది బ్యాకప్ చేసినప్పుడు సగం జీబీ కూడా రావట్లేదు, కానీ ఫోన్లో మాత్రం ఫుల్గా స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. ఇలా మీకు కూడా జరుగుతుందా? ఫోన్ లో ఉండే యాప్స్ లేదంటే ఫొటోస్ డిలీట్ చేసిన తర్వాత కూడా దాని బ్యాక్గ్రౌండ్ లో ఫైల్స్ అని ఉండిపోతాయి. కోసం ఒకసారి 6 months ఒకసారి ఫోన్ అనేది హార్డ్ రీసెట్ అనేది చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఫోన్ అనేది ఫాస్ట్ గా ఉంటది, స్టోరేజ్ అనేది సగం తగ్గుతుంది. మీకు థర్డ్ వన్, వాటర్ వెళ్ళడం, ఫోన్ లో కిసుకెళ్ళడం, లేదంటే దుమ్ము వెళ్ళిపోవడం, ఇంకేదైనా డస్ట్ పార్టికల్స్ వెళ్ళిపోవడం తర్వాత మీరు అలాగే పని చేస్తుంది కానీ వదిలేస్తారు. సో ఇలా వదిలేం వల్ల ఏంటంటే స్పీకర్ లోకి వెళ్ళడం వల్ల స్పీకర్ అనేది సౌండ్ తగ్గిపోవడం, లేదంటే వాటర్ వెళ్ళడం వల్ల మదర్ బోర్డ్ ఇష్యూ రావడం, ఇవన్నీ కూడా అవుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఉంటే ఇంట్లోనైనా సరే చిన్న బ్రష్ తోని పైన క్లీన్ చేసుకోండి. వాటర్ ఇది ఎక్కువ వెళ్ళింది అనుకుంటే జనరల్ సర్వీసింగ్ మాత్రం చేయించండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఫోన్ అనేది లైఫ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ప్రాబ్లం ఏదో ఉందో వెంటనే దాన్ని షార్ట్ అవుట్ అయిపోతుంది. సో ఇలా రెస్ట్ పట్టడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ లైఫ్ అనేది రాదు, మదర్ బోర్డ్ అనేది తొందరగా పాడైపోతుంది. మీ డౌట్స్ ఏంటున్నాయో కామెంట్ బాక్స్ లో చెప్పండి, దాన్ని నేను వీడియోలో అయితే చెప్తాను.